నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు కల్లన తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను ఏంటి కోపం వచ్చిందా? సారీ అండి. ఉషా, నువ్వు సారీ చెప్తే నాకు నచ్చదు. ఇంకెప్పుడు సారీ చెప్పకు. ఓ, సారీ చెప్తే నచ్చకపోతే మరి ఏం చెప్తే నచ్చుతుంది? ఒకటి చెప్తే హ్యాపీ అనిపిస్తుంది, అది నువ్వు చెప్తే నచ్చుతుంది. ఏంటది? అదేంటంటే హృదయాన జడివాన తనతోనే జతకాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా. ఇంకెప్పుడైనా చెప్తానులేండి. ఇదిగో చెప్తానని ఆశ చూపించి ఇప్పుడు చెప్పడం మానేస్తున్నావు. ఇంకెప్పుడైనా చెప్తానన్నాను కదా. నాకు తెలుసు, ఎవరైనా చూస్తారేమోనని సిగ్గుపడుతున్నావు కదూ. ఇప్పుడు వస్తా. డోర్స్ కూడా క్లోజ్ చేసేసాను. ఇంకెవ్వరు చూడరు, ఎవ్వరు వినరు. నువ్వు చెప్పేది నేను ఒక్కడే వింటాను. చెప్పవా ప్లీజ్? ఇప్పుడు హఠాత్తుగా అడిగితే ఎలా చెప్పగలను? ఓ, ఒక 2 minutes టైం తీసుకొని చెప్పు. నాకు 2 minutes ఏం సరిపోదు. 25 minutes. నేను చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉండాలి కదా. ఇదేమన్నా ఎగ్జామా ప్రిపేర్ అవడానికి? ఇప్పుడే చెప్పేసేయి. ఇప్పటి వరకు ఆ మాట మీకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు టైం సరిపోదు. నువ్వు కావాలని నన్ను మోసం చేస్తున్నావు. నేనేం చేశానని కోపం? నేను అడిగిన ఒకే ఒక్క చిన్న మాట చెప్పకుండా కావాలన్న నాటు పట్టిస్తున్నావు. అయితే అలక మానరా? మాననంటే మానను. మిమ్మల్ని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. నా చెయ్యి ఇవ్వండి. కళ్ళు మూసుకోండి. ఏ మూసుకోండి.
చేస్తున్నావు? కదలకండి. పెదవుల్లో పాటై అయిపోయిందా? చేసింది పదిలం నిన్నే చూస్తూ ఖరీదు ఏం రాస్తున్నావు? అయిందా? అయింది. అయ్యింది భువనం కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం ప్రేమ అయింది. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి. నీ జతలో ఈ వేళ ప్రేమ ఈ హాయి పొంగుతోందిలే నాలో నా జతకై రావేలా నువ్వే నేని హృదయాల ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై ఇదేగా మీరు అడిగింది. కలిస్తున్న తరుణం మహా చెప్పలేనంత మధురం మనసా చేసి వద్దులే గాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా సార్కి అలక తీరిపోయినట్టేనా? మాత్రం వేసావు కదా, ఫైన్. మీరు ఉండండి, నేను మీకోసం పాలు తీసుకొస్తాను. అమ్మా, ఇక మీదట నాకేం తెచ్చివ్వాలన్నా ఉషే తెచ్చివ్వాలి, అర్థమైందా? ఒంటరిగా ఉంటే భయమేస్తుందమ్మా. నువ్వు నా పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. కిరణ్, జీవితంలో ఏ కష్టం వచ్చినా భయపడకూడదు నాన్న. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. నేను పెద్దవాడినైపోతే అమ్మతో ఉండడం కుదరదా? అమ్మ నీకు ఎప్పుడూ తోడుంటుంది. అయినా సరే, ఇక నువ్వెవ్వరి మీద ఆధారపడకుండా నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకోవాలి. నాకు మాత్రం నువ్వెప్పుడు పక్కనే ఉండాలి. చెప్పమ్మా, నన్ను వదిలేవు కదూ? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కదూ? నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను చెప్పు? ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడూ నీతోనే, నీకు తోడుగానే ఉంటాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఒకప్పుడు అమ్మ నుండి కోరుకున్న అభిమానం ఇప్పుడు ఉష నుండి కోరుకుంటున్నాడు. ఒకప్పుడు అమ్మ నుండి పొందిన ధైర్యం ఇప్పుడు ఉష నుండి పొందుతున్నాడు. చిన్నప్పుడు తల్లిగా కిరణ్ నన్నెంత ప్రేమించాడో ఇప్పుడు అంతకన్నా ఎక్కువే ఉషని ప్రేమిస్తున్నాడు. ఈ మార్పు సహజమేలే అని వదిలేయాలా, లేక తల్లి నుండి వేరైపోతున్నాడని బాధపడాలా? అయినా భార్యకి దగ్గరైనంత మాత్రాన తల్లికి దూరం అయిపోవాలా? భార్య ప్రేమ రాగానే తల్లి ప్రేమ పాతపడిపోతుందా? కిరణ్మయి, నేను రేపు ఉదయం ఆ రైడింగ్ ఆపటం కోసం మన కోదాడ బ్రాంచ్కి వెళుతున్నాను. రావటానికి వారం రోజులు పట్టొచ్చు. వారం రోజులా? అవును, తప్పదు కిరణ్మయి. ఆ ఫ్యాక్టరీలో ఏ సమస్య లేకుండా రైడ్ చేస్తున్నారు. దాన్ని ఆపకపోతే అనవసరంగా ఫ్యాక్టరీకి చెడ్డ పేరుస్తుంది. అందుకే నువ్వైనా నేనైనా వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలి. అక్కడ ఏ సమస్య లేదని, అంత పర్ఫెక్ట్గా జరుగుతుందని ఆధారాలతో సహా నిరూపిస్తేనే వాళ్ళు నమ్ముతారు. మేనేజర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మొదటికే మోసం అవుతుంది. వాళ్లకున్న తెలివితేటలతో అనవసరంగా ప్రాబ్లంని పెద్దది చేస్తారు. అదే మనం అక్కడే ఉంటే మనం ఉన్నామనే ధైర్యము వాడుకుంటుంది. అలాగే సమస్యని దగ్గరుండి మనం పరిష్కరించినట్టు ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? అక్కడికి మీరు వెళ్ళొద్దు. మరి నేను వెళ్తాను. మీరే అన్నారు కదా,
మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఆ సమస్యని పరిష్కరించగలమని. అందుకే నేనే వెళ్దామనుకుంటున్నాను. ఏ నా మీద నమ్మకం లేదా? కిరణ్ పరిస్థితి నీకు తెలుసు. అన్ని రోజులు నువ్వు ఇల్లు వదిలిపెడితే వాణ్ణి చూసుకునే అవకాశం నీకు దొరుకుతుందని ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో మీతో ఒక మాట చెప్పాలి. ఏంటది? అది మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. మన పిల్లలకు కూడా ఆ విషయం గురించి తెలియకూడదు. నువ్వంత పర్టికులర్గా చెప్తున్నావంటే అదెంత ప్రమాదకరమైన మాట అయి ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఏమండి, నేను సీరియస్గా చెప్తున్నాను. మీరేంటి జోకులేస్తున్నారు? సరే సరే, ఇంతకీ ఏంటా విషయం? నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా తప్పలేదండి. ఎందుకంటే నా కొడుకు జీవితం నాకు ముఖ్యం. వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వడం నాకు ముఖ్యం. దానికోసం నేను కూడా నన్ను ఎంతో కొంత మార్చుకోవాలి కదా. నేను కూడా వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి కారణమవ్వాలి కదా. కానీ ఈ విషయం మాత్రం మన మధ్య ఉండాలి. ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఎందుకు? అదంతేనండి. తల్లి గురించి పిల్లలకి కొన్ని అంచనాలుంటాయి. అలాగే పిల్లల ముందు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికి మనకు కొన్ని ఆలోచనలుంటాయి. వాటన్నింటినీ మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ విషయం వాళ్ళందరికీ తెలియకుండా ఉంటేనే మంచిది. మేడం, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. జ్యూస్ ఓకే, దాంతో పాటు స్పైసీగా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయబోతున్నారు, ఇలాంటివి చెప్పు. సైలెంట్ గా ఉన్నావంటే డెఫినెట్ గా ఏదో విషయం ఉందన్నమాట. చెప్పు ఏంటది? కిరణ్మయ్ మేడం ఊరెళ్తున్నారు మేడం. ఏంటి, మా అత్తయ్య ఊరెళ్తున్నారా? అవును మేడం. ఏ ఊరు? ఏమో తెలియదు మేడం, కానీ రావడానికి 10 రోజులు టైం పడుతుందంట. పనులన్నీ దుర్గా మేడంకి అప్పచెప్పారు. నిజంగా వివరాలన్నీ కరెక్ట్ గా తెలుసుకుని చెప్తున్నావా? నిజంగానే పెద్ద మేడం ఊరెళ్తున్నారు మేడం. నువ్వు వెళ్ళు. కిరణ్ ఇలాంటి పరిస్థితిలో వదిలేసి అత్తయ్య ఊరెళ్ళడం ఏంటి? వారం 10 రోజులు ఆవిడ ఇంట్లో లేకపోతే ఎలా అయినా సరే అత్తయ్య గారి ప్రయాణాన్ని ఆపాలి. కిరణ్ ఆరోగ్యం బాగుపడటం కోసం నాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రయత్నం వల్ల కిరణ్ మామూలు మనిషి అయితే నేనొక మెట్టు దిగినా తప్పులేదు. అత్తయ్య, నేను విన్నది నిజమేనా? నువ్వు విన్నదేంటో చెప్తే నిజమో కాదో నేను చెప్తాను. హఠాత్తుగా ఊరెళ్తున్నారట, వారం 10 రోజుల వరకు తిరిగి రారట. నువ్వు విన్నది నిజమే. వెళ్తున్నందుకు సంతోషపడుతున్నావా లేక బాధపడుతున్నావా? సూర్యుడు లేకపోతే భూమికి వెలుగుండదు, మీరు లేకపోతే ఈ ఇంటికి విలువ ఉండదు. అలాంటి మీరు 10 రోజులు ఇంట్లో లేకపోతే ఈ ఇల్లు సంతాప సభలా ఉంటుంది, కానీ సంతోషంగా ఎందుకు ఉంటుంది అత్తయ్య? నువ్వు చెప్పింది నిజమో కాదో తెలియదు, కానీ చెప్పిన విధానం బాగుంది. అత్తయ్య, నా గురించి మీకు తెలీదా? మీరు చెప్పింది వింటూ మీ అడుగుజాడల్లో నడుస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నానని మీకు తెలుసు కదా. మీరు అన్ని రోజులు కళ్ళ ముందు కనిపించకపోతే మీరు తిరిగొచ్చే వరకు నాకేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది.
అయినా అన్ని రోజుల పాటు మీరు ఊరు వెళ్ళడం నాకెందుకో నచ్చట్లేదు అత్తయ్య. ఎందుకని? మీరు ఇంట్లో ఉంటే ఒకే కథ నడుస్తుంది. ఒక్కసారి మీరు అడుగు బయట పెట్టారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రచయితలు అయిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన కథలు రాసేసుకుంటారు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అవునత్తయ్య, పోయినసారి మీరు ఒక సెమినార్కి వెళ్ళబోతూ ఉంటే అందరూ కలిసి కిరణ్ని ఉషాని బయటికి పంపించాలని ప్లాన్ చేశారు కదా, మర్చిపోయారా? మీరింట్లో ఉంటే అందరూ షోకేస్లో బొమ్మల్లా పద్ధతిగా ఉంటారు. మీరు కానీ లేకపోతే ఎవరికి వారు వాళ్ళ దారి చూసుకుంటారు. చేసిన తప్పుకి శిక్ష పడుతుందని తెలుసు కూడా మళ్ళీ అదే తప్పు చేయరు మేఘన. ఆ తప్పు మళ్ళీ చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. అందువల్ల ఎవ్వరూ నేను గీసిన గీత దాటరు. ఏంటత్తయ్యా, నేనెంత చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు. సరే మేఘన, నువ్వన్నట్టే జరుగుతుందనుకుందాం. నేను లేని ఈ వారం రోజులు ఎవరెవరు నేను గీసిన గీత దాటుతున్నారు, ఎవరెవరు నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాను. అలా కాదత్తయ్యా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు చెప్పండి? ఒక్కసారి తప్పు జరిగిపోయాక శిక్షించడం కన్నా అసలు తప్పు జరగకుండా చూసుకోవడమే మంచిది కదా. మేఘన, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. అందరి గురించి ఆలోచించే బాధ్యత నేను ఆల్రెడీ తీసుకున్నాను. నేనెప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మరీ కంగారు పడకు. అవతల ఫ్యాక్టరీ రిస్క్లో ఉంది. నేను వెళ్ళి చూసుకోక తప్పదు. ఈ ప్రయాణం జరగక తప్పదు. గుడ్ నైట్. అది కాదు, అది ఏంటో ఇవిడ అందరు చెప్పింది వింటారు కానీ నేను చెప్పింది ఎప్పుడు వినరు. పైగా నేను చెప్పడానికి వస్తే నాకే బుద్ధులు చెప్తారు. కిరణ్, అర్జెంటు పని మీద నేను మన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది. నీకు తోడుగా నేను రానా? వద్దులే నాన్నా, నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. నా గురించి నువ్వేం కంగారు పడకమ్మా. నేను మర్చిపోయినా ఉషా నాకు గుర్తు చేసి మరీ టాబ్లెట్స్ ఇస్తుంది. అచ్చం నీలాగే చూసుకుంటుంది. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. బాయ్. కిరణ్, జాగ్రత్త. అలాగే అత్తయ్య. చూసావా, అమ్మ నీతో ఫస్ట్ టైం మంచిగా మాట్లాడింది. ఏమండి, ఆడపిల్లకి స్వేచ్ఛనివ్వచ్చు, కానీ ఆ స్వేచ్ఛ కూడా హద్దు దాటకూడదు. రేణు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళి ఇప్పటికే చాలా రోజులైంది. వెంటనే దాన్ని రమ్మని చెప్పండి. షూర్, నేను చెప్తాను. అమ్మా, హఠాత్తుగా ఈ ప్రయాణం ఏంటి? ఆఫీస్ పని కొంచెం అర్జెంట్, వెళ్ళక తప్పడం లేదురా. మరి వారం 10 రోజులా అమ్మా? తప్పనిసరి అయినప్పుడు తప్పదు కదా. సంజయ్, ఎప్పట్లాగే నాన్నకి ఆఫీసులో కొంచెం తోడుగా ఉండు. మరీ నీకు స్ట్రెస్ అనిపించినప్పుడు మాత్రమే నాన్నని ఇన్వాల్వ్ చెయ్యి. ఓకేనా? సరే అమ్మా. తరుణ్, డ్యూటీ అనుకుంటూ ఇంటికి లేట్గా రావడం కొంచెం తగ్గించు. సరే అమ్మా. మేఘన, ఇంట్లో అత్తగారు లేనప్పుడు పెద్ద కోడలిదే పెత్తనమంతా. పెత్తనం చెలాయించడమే కాకుండా కాస్త బాధ్యతగా కూడా వ్యవహరించి అన్నీ చూసుకో. అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్య? మీరు లేని లోటు ఎవ్వరికీ తెలియకుండా చూసుకుంటాను. గుడ్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది.
దుర్గా, నేను లేను కదా అని ఇంట్లో డిసిప్లిన్ మిస్ కాకూడదు. ఎవరికి ఏ టైంకి ఏ ఫుడ్ వెళ్ళాలో అది వెళ్ళాలి. అర్థమైందా? ఓకే మేడం. వెళ్ళి కార్లో లగేజ్ పెట్టించు. అలాగే మేడం. సరే అండి, నేను బయలుదేరుతాను. పద, మేము కూడా బయట దాకా వస్తాం. పదరా. ఈ లేడీ హిట్లర్ వెళ్ళిపోయింది. ఇక ఈ సామ్రాజ్యం నాదే. ఇంట్లో ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకుంటాను. ఏయ్, ఆగు. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అంత జాలి పడే పరిస్థితి ఏమొచ్చిందక్క? ఈ ఇంట్లో ఉన్న వీల్ చైర్లకి లాస్ట్ ఇయర్ క్యాలెండర్లకు కూడా విలువ ఉంది. విలువ లేనిది నీకొక్కదానికి అనుకుంటా. ఉషా, ఉషా, నీకోసం ఏం తెచ్చానో చూడు. కిరణ్ కి మధ్య పిచ్చితో పాటు ప్రేమ కూడా ఎక్కువైందన్నమాట. ఇంకోసారి ఆ మాట అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు?